హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జానీ మాస్టర్ వైఫ్ కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అని అంటున్నారు. మరి ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జర్నలిస్ట్ చరణ్ పర్మి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. హాయ్ అన్న. హాయ్. సో జానీ మాస్టర్ గారు అరెస్ట్ అయ్యారు. రిమాండ్ కూడా 14 రోజుల పాటు తరలించడం మనం చూసాము. అయితే ఇప్పుడు జానీ మాస్టర్ గారు వైఫ్ కూడా అరెస్ట్ కాబోతున్నట్టు మార్నింగ్ నుంచి ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. మరి నిజంగా అరెస్ట్ అవుతుందా? ఏ కేసుకు సంబంధించి ఆమె అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? మరి అదే విధంగా ఈ కేసులో ఇంకో ఇద్దరు నిందితులు కూడా ఉన్నారు. వాళ్ళ మీద కేసులు కూడా నమోదయ్యే అవకాశం ఉంది అని అంటున్నారు. మరి ఎవరు ఇద్దరు? ఈ కేసులో ఇప్పటిదాకా అరెస్ట్ అయింది జానీ మాస్టర్ ఒక్కడే. మామూలుగా అయితే ఆయన మీద మాత్రమే కేసు ఉంది. అయితే జానీ మాస్టర్ గారు లైంగికంగా వేధించాడు, లైంగికంగా ఉపయోగించుకున్నాడు అని చెప్పేసి ఆవిడ కేసు పెట్టింది. దీంట్లో భాగంగా ఆ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో శ్రేష్ఠి వర్మ, జానీ మాస్టర్ వైఫ్ నా మీద దాడి చేసింది అని చెప్పేసి ఆ కేసులో మెన్షన్ చేసింది. దాడి చేయడంతో పాటు మతం మారి నా భర్తను పెళ్లి చేసుకోవాలి అంటూ ఆవిడ ఒక విధమైన బెదిరింపులకు పాల్పడింది అని చెప్పేసి అది కూడా నమోదు చేసింది. సో ఈ రెండు ఆవిడ మీద వచ్చిన ఆరోపణలు, జానీ మాస్టర్ వైఫ్ ఆయేషా మీద ఈ విధంగా ఆరోపణలు చేసింది. సో వీటిని పోలీసులు ఏదైతే రిమాండ్ రిపోర్ట్ ఉందో అందులో కూడా చేర్చారు. సో ఈ విధంగా చేర్చడం జరిగింది. ఇప్పుడు ఆవిడని అరెస్ట్ చేస్తారా లేదా అనేది ఇప్పుడున్న ప్రశ్న. అయితే ఆ కేసులో ఈవిడ కూడా నిందితురాలే కాబట్టి బెదిరింపులకు పాల్పడము, ఈ విధంగా మతం మారమని అడగడం కూడా తీవ్రమైన నేరాలే కాబట్టి ఖచ్చితంగా ఆవిడని అరెస్ట్ చేయడానికి పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. దానికి రంగం సిద్ధం చేసుకున్నారు. వాళ్ళ దర్యాప్తులు ఈ విషయాలన్నీ వాళ్ళు రూఢి చేసుకున్నాక ఆవిడని అరెస్ట్ చేస్తారు. అయితే మరోవైపు చూస్తే ఆవిడ కూడా తను ఆ అమ్మాయిని కొట్టినట్టుగా ఒప్పుకున్నారు. జానీ మాస్టర్ వైఫ్ మొదటి రోజే ఆరోపణలు వచ్చిన రోజే ఒప్పుకున్నారు. సో ఏ విధంగా ఒప్పుకున్నారని చూస్తే, అసలు ఎందుకు కొట్టారు అని చూస్తే ఈవిడ ఆరోపించిన ఆరోపణలు వేరు, ఈవిడ కొట్టిన కారణాలు వేరు. ఇద్దరు వెర్షన్లు వేరు ఉన్నాయి. ఈ అమ్మాయి చెబుతుందేమో నా భర్తను పెళ్లి చేసుకో, ఇట్లా మతం మారు అని చెప్పినట్లుగా, దానికి ఒప్పుకోకపోతే బెదిరించినట్లుగా అమ్మాయి చెప్తుంది. జానీ మాస్టర్ గారి వైఫ్ ఏం చెప్తుందంటే, నేను కొట్టింది నిజమే, కాకపోతే ఎందుకు కొట్టానంటే ఆవిడ నా భర్తతోటి క్లోజ్గా మూవ్ అవుతూ వస్తుంది, ఆయనతో దగ్గరగా ఉండడానికి ప్రయత్నిస్తుంది, అలాగే నా పిల్లలని నా భర్తని నా నుంచి దూరం చేయడానికి ఆవిడ ప్రయత్నం చేసింది అని చెప్పేసి అన్నారు. అంటే ఈవిడ దగ్గర ఒక మాట చెప్పడము, తర్వాత జానీ మాస్టర్ దగ్గర మరొక మాట చెప్పడము, ఇట్లా మాటలు మార్చి ఆవిడ ఒక రకంగా ప్రవర్తించింది. అదేవిధంగా ఆవిడ సెట్లో కూడా జానీ మాస్టర్ క్లోజ్గా మూవ్ అవ్వడం ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. అవి చూసిన తర్వాత ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి నేను ఆవిడకి వార్నింగ్లు కూడా ఇచ్చాను, అయినా ఆవిడ పట్టించుకోలేదు. సో దాంతో నాకు ఇంకా కోపం వచ్చింది. సో అటువంటి తరుణంలో ఆవిడ ఫ్లాట్కు వెళ్ళి ఇలా అయితే లాభం లేదు, అంటే నా భర్తను దూరం చేస్తుందేమో అనే భయంతో నేను వెళ్ళాను. ఎందుకంటే ఆయన ఎవరైనా వేరే మహిళలు ఆయన వైపు చూసినా నేను సహించను అని చెప్పేసి ఆవిడ అంటున్నారు. ఇట్లా దూరం కాకూడదనే ఉద్దేశంతో ఆవిడ ఫ్లాట్కి వెళ్ళాను. ఆ టైంలో కూడా జానీ మాస్టర్తో ఆవిడ దగ్గరగా ఉండటం అనేది నాకు కంటపడింది, అది నాకు నచ్చలేదు, కాబట్టి నేను రియాక్ట్ అయ్యి ఆవిడని కొట్టడం జరిగింది అని చెప్పేసి చెప్పింది. సో తన భర్తను ఆవిడ భార్య నుంచి కాపాడుకోవడానికి, ఆవిడ వలలో పడకుండా ఉండటానికి ఇలా చేశానని చెప్పేసి ఈవిడ చెప్తున్న వెర్షన్. అయితే ఇక్కడ మరొక అంశం గమనించాలి. ఏంటంటే ఆవిడను కొట్టడం ఎందుకు, తన భర్తకు చెప్పుకోవాలి కదా. ఇప్పుడు అటువంటి అంటే ఆవిడ బిహేవియర్ బాగాలేదు, ఆవిడ మాటలు బాగాలేవు, ఆవిడ తప్పుదారిలో వెళ్తుంది అన్నప్పుడు తన కుటుంబాన్ని కాపాడుకోవాలి, తన భర్తను కాపాడుకోవాలంటే ఆయన నుంచి ఆవిడని కట్ చేయొచ్చు కదా. ఆవిడకి వేరే ఆపర్చునిటీస్ వస్తాయి, వేరే మాస్టర్లు పిలుస్తారు. ఆవిడ ఆల్రెడీ అప్పుడప్పుడు వేరే ఇండివిజువల్గా కూడా అవకాశాలు అందుకొని చేస్తూ ఉన్నారు. ఇటువంటి తరుణంలో భర్త ఆవిడని దగ్గరికి రాణిస్తూ ఉంటే, ఆవిడ క్లోజ్గా మూవ్ అవుతుందంటే అర్థం ఏంటి? అవతల వ్యక్తి రాణిస్తేనే కదా. నువ్వు దూరంగా ఉండు అని చెప్తే, మాస్టర్ సిన్సియర్గా చెప్తే ఆవిడ దూరంగా ఉంటుంది కదా. మరి ఆ మాస్టర్ అటువంటి ప్రయత్నం ఎందుకు చేయలేదు? అంటే ఆవిడ భర్త మాత్రం చేయడు అటువంటి ప్రయత్నం, కానీ అవతల వాళ్ళ మీద మాత్రం ఈ విధంగా బురద చల్లొచ్చు. ఓకే. సో వీళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్తోనే ఆ క్లోజ్నెస్ ఉందనేది కనిపిస్తుంది. మాస్టర్ ఆవిడకి ఆ స్పేస్ ఇచ్చాడు. ఇప్పుడు వాళ్ళిద్దరు ఇంటర్వ్యూలు చూస్తే తెలుస్తుంది కదా, ఆ చిలిపి మాటలు అవన్నీ కూడా. కాబట్టి ఇది చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు జానీ మాస్టర్ అసిస్టెంట్గా ఆవిడ ఆ ఇంటర్వ్యూలో కూడా, నాతోటి సినిమా హీరోయిన్గా చేస్తావా, లేకపోతే రామ్ చరణ్ సినిమాకి కొరియోగ్రాఫర్గా అవకాశం వస్తే అది చేస్తావా అని క్వశ్చన్లు చేస్తే ఆవిడ చెప్పిన ఆన్సర్లు కావచ్చు, ఈ క్యూట్నెస్ కావచ్చు, తెలుస్తుంది వాళ్ళ మధ్య ఎటువంటి బంధం ఉందో. మరి భర్తకు ఎందుకు బెదిరించలేదు, భర్తను ఎందుకు కంట్రోల్లో పెట్టుకోలేదు, ఎందుకు చెప్పలేదు? సో ఇటువంటి దారిలో వెళ్ళాలి కానీ ఆవిడ ఎందుకు ఇట్లా వెళ్ళింది అనేది ఇక్కడ ఉన్న క్వశ్చన్. సో ఇక్కడ ఇద్దరి అనుబంధంలో భర్త వైపు వెర్షన్ ఈవిడ దాచిపెడుతుంది, ఆయన భార్య భర్తను సేవ్ చేసుకోవడానికి దాచిపెడుతుంది అనేది క్లియర్. సో మరోవైపు చూస్తే ఆ అమ్మాయిని కొట్టాను, ఇదంతా చేశాను అంటుంది. సో ఇదంతా ఓకే. ఇందులో ఏ విధంగా కొట్టినా సరే అది కేసే, కొట్టడము మ్యాన్ హ్యాండ్లింగ్ అనేది కేసే. కాబట్టి ఖచ్చితంగా అది కేసుగా పోలీసులు కన్సిడర్ చేస్తారు. ఆ తర్వాత దర్యాప్తులు అనేవి జరుగుతాయి. ఈ లోపైతే ఆ ఉన్న ఆధారాలతో, ఆవిడ ఏ కేసు అయితే పెట్టిందో అందులో ఉన్న ఆధారాలతోటి పోలీసులు కేసు బుక్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈమెను అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేశారు. ఓకే. అయితే దీంట్లో ఈ బెదిరింపులకు పాల్పడింది కాబట్టి దీంట్లో మళ్ళీ ముందస్తు బెయిల్కి అప్లై చేసుకుని ఆవిడ బయట ఉండి పోరాడే ఛాన్స్ కూడా ఉంది. ఇటువంటి బెదిరింపులే రాజ్ తరుణ్ కేసులో వచ్చినప్పుడు మాల్వి మల్హోత్రాను మాత్రం ఆ కేసులో పోలీసులు బుక్ చేయలేదు.
పోలీసుల స్టాండ్ కూడా కొన్నిసార్లు డిఫరెంట్గా ఉంటుంది. అదే నార్సింగ్ పోలీసులు ఈ కేసు ఎవరైతే తీసుకున్నారో అదే పోలీసులు మాల్వి మల్హోత్రా కేసులో, రాజ్ తరుణ్ కేసులో ఏం చేశారు, రాజ్ తరుణ్ నాకు కావాలి అని చెప్పేసి ఈవిడ కేసు పెట్టింది, మాల్వి మల్హోత్రా బెదిరించింది అని కూడా కేసు పెట్టింది లావణ్య. కానీ మాల్వి మల్హోత్రా మీద కేసు నమోదు చేయలేదు, ఆమెను అరెస్ట్ చేయలేదు, దర్యాప్తు కూడా చేయలేదు. కేవలం రాజ్ తరుణ్ మీద మాత్రం కేసు నమోదు చేశారు. రాజ్ తరుణ్ ముందస్తు బెయిల్ పెట్టుకుని ఆయన బయటనే ఉన్నాడు. ఆ బెయిల్ పిటిషన్ పూర్తవుతున్నప్పుడు మళ్ళీ అప్లై చేసుకున్నాడు కూడా. అదే ప్రాసెస్ ఇక్కడ జరిగే అవకాశం ఉంది. ఓకే, కాబట్టి ఆవిడ జైలుకు వెళ్ళే అవకాశం తక్కువ. ఒకవేళ వెళ్ళింది అంటే ఆవిడ ముందస్తు బెయిల్ అంగీకారానికి వెళ్ళలేదు, కోర్టు అంగీకరించలేదని మనం అనుకోవాలి. సో ఇది ఇక్కడ జరుగుతున్న విషయం. దీంట్లో మరో 2 పేర్లు వచ్చాయి. ఆ 2 పేర్లు ఎవరివయ్యా అంటే జానీ మాస్టర్ దగ్గర మెయిన్ కొరియోగ్రాఫర్లుగా, మెయిన్ అసిస్టెంట్లుగా ఉన్న 2 వ్యక్తులు. ఒకరు వచ్చేసి మోయిన్, రెండో వ్యక్తి వచ్చేసి రాహుల్. వీళ్ళిద్దరూ కూడా జానీ మాస్టర్ దగ్గర చాలా కాలంగా కొరియోగ్రాఫర్స్గా ఉన్నారు, అంటే కొరియోగ్రఫీ అసిస్టెంట్లుగా ఉన్నారు. డాన్సర్లుగా చేస్తూనే తర్వాత ఎదిగి ఆయనకు మెయిన్ అసిస్టెంట్లుగా అయ్యారు. సో ఈ మెయిన్ అసిస్టెంట్లు ఏం చేస్తారంటే మాస్టర్ క్రియేట్ చేసిన స్టెప్పులు ఏవైతే ఉన్నాయో అవి హీరోలకి, హీరోయిన్లకి, మిగతా ట్రూప్ అందరికి కూడా నేర్పిస్తారు. ఎక్కువ సార్లు వాళ్ళకి చేసి చూపించాల్సి ఉంటుంది. ఆ బాధ్యత వాళ్ళే తీసుకుంటారు. వాళ్ళు పర్ఫెక్షన్ వచ్చేంత వరకు వాళ్ళ అండర్లో వాళ్ళు నేర్చుకుంటారు. సో మీరు గమనిస్తే విజయ్ చేసిన సాంగ్ ఉంది, అరబిక్ కూతు అనే సాంగ్ ఉంది. ఆ సాంగ్ మీరు రిహార్సల్స్ వీడియోస్ కూడా దొరుకుతాయి యూట్యూబ్లో. చూస్తే అందులో మొయిన్ విజయ్కి డాన్స్ స్టెప్పులు నేర్పించడము, ఆ సాంగ్లో వీడియోలో ఎక్కువ శాతం మొయిన్ కనిపిస్తూ ఉంటాడు. అలాగే ధనుష్కి నేర్పించిన సాంగ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇందులో మొయిన్ అనే వ్యక్తి చాలా కీలకంగా ఉన్నాడు. అయితే ఎందుకు వీళ్ళిద్దరూ ఈ కేసులోకి లాగాల్సి వచ్చింది అంటే ఆవిడ పెట్టిన కేసు ఆ విధంగా ఉంది. ఏం చేశారంటే ముంబై తీసుకువెళ్ళినప్పుడు ముంబైలో నా మీద ఇట్లా అత్యాచారం జరిగింది, మాస్టర్ ఈ విధంగా చేశాడని ఆవిడ నమోదు చేసింది కదా. దీంట్లో నాతో పాటు మరో 2 వ్యక్తులు కూడా వచ్చారు, మొత్తం 3 డాన్సర్స్ని తీసుకువెళ్ళారు అని చెప్పేసి చెప్పింది. ఆ 2 వ్యక్తుల పేర్లు ఇంతకుముందు బయటికి రాలేదు, ఇప్పుడు బయటకు వచ్చాయి. ఆ 2 వ్యక్తులే మోయిన్, రాహుల్. సో ఇలా హోటల్లో ఉన్నప్పుడు అత్యాచారం చేస్తున్న టైంలో వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పారు. అంటే వాళ్ళ సమక్షంలో జరిగిందని కాదు, వాళ్ళు వేరే రూమ్లో ఉంటారు. సో వాళ్ళు కూడా ఈ ట్రూప్లో వెళ్ళారు అని. సో వెళ్ళినంత మాత్రాన వాళ్ళని ఏమి నిందితులుగా చేసి అరెస్ట్ చేయాల్సిన పని లేదు. ఇప్పుడు డాన్స్ ట్రూప్ అంటే 50 మంది ఉంటారు, 50 మంది కలిసే వెళ్తారు. ఇప్పుడు 50 మందిని నిందితులు అనలేరు కదా. కాబట్టి ఆ విధంగా తీసుకునే అవకాశం అయితే లేదు. కాకపోతే వాళ్ళకి విషయం ఎంతవరకు తెలుసు అని పోలీసులు వీళ్ళని సాక్షులుగా చేరుస్తున్నారు. నిందితులుగా కాదు కానీ సాక్షులుగా ఈ కేసులో చేర్చి వాళ్ళ నుంచి దర్యాప్తు చేసి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ రాబట్టడానికి ప్రయత్నిస్తున్నారు. సో ఆ విధంగా వీళ్ళైతే ఈ కేసులో ఉంటారు. అయితే ప్రస్తుతానికైతే మోయిన్ జానీ మాస్టర్ దగ్గర ఏం చేయడం లేదు. ఇది గతంలో ఎప్పుడో జరిగిన సంఘటన, 2-3 ఏళ్ల క్రితం. మోయిన్ ఆల్రెడీ లాస్ట్ ఇయర్లోనే జానీ మాస్టర్ నుంచి వేరైపోయి ఆయన సొంతంగా కొరియోగ్రఫీ చేస్తూ వచ్చాడు. ఆల్రెడీ ఐ థింక్ సుహాస్ అనుకుంటా ఒక సినిమా మంచి కొరియోగ్రఫీ చేశాడు, ఆ పాట బాగానే ఉంది. నిజానికి మోయిన్ విషయంలో కూడా జానీ మాస్టర్కి చిన్న వివాదం ఉంది. ఇది నాకు తెలిసిన వేరే మాస్టర్లు చెప్తే నేను మీకు చెప్తుంది. సో అదేంటంటే మోయిన్ మాస్టర్ దగ్గర చాలా మంచి స్టెప్పులు క్రియేట్ చేసేవాడు. అతను కూడా సొంతంగా క్రియేట్ చేస్తాడు. చేసి ఆ స్టెప్పులు అంటే హుక్ స్టెప్పులు ఉంటాయి. ఏదో ఒక పాటలో ఒక మంచి హుక్ స్టెప్ ఒకటి ఉంటుంది, ఆ హుక్ స్టెప్ హైలైట్ అవుతుంది. అటువంటిది కొన్నిసార్లు అసిస్టెంట్లు కూడా ఇస్తూ ఉంటారు. వాటి నుంచి మాస్టర్లు తీసుకోవడం అనేది జరుగుతుంది. డాన్సర్ నాకు అన్ని స్టెప్పులు ఒకలే చేయాలని లేదు. అవును. ఈ క్రమంలో మోయిన్కి మంచి పేరు ఉంది జానీ మాస్టర్ దగ్గర, మంచి హుక్ స్టెప్పులు క్రియేట్ చేస్తాడు అని. అలా అరబిక్ కూతు కూడా కొన్ని క్రియేట్ చేశాడు. బాగా పాపులారిటీ వచ్చింది. మోయిన్ కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. విజయ్ లాంటి హీరోలు మెచ్చుకున్నారు, తర్వాత ధనుష్ లాంటి హీరోలు కూడా మెచ్చుకున్నారు. ఈ క్రమంలో ధనుష్ మోయిన్కి ఒక ఆపర్చునిటీ ఇచ్చాడు. నేను నిన్ను కొరియోగ్రాఫర్గా చేస్తాను, నాకు ఒక సాంగ్ నువ్వు చేసి పెట్టు అని. ఐ థింక్ ఆ సినిమా ఒక సినిమా అటర్ ఫ్లాప్ అయింది, ఆ సినిమా తమిళ్లో కూడా. సో ధనుష్ చేసిన ఆ సినిమాకి మోయిన్ ఒక సాంగ్ కొరియోగ్రఫీ చేశారు. అయితే ఈ సాంగ్ విషయంలో ఏమైందంటే మోయిన్ ఇట్లా నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది, నేను వెళ్తాను, ఆ ఆపర్చునిటీ ధనుష్ నాకు ఇచ్చాడు అని చెప్పేసి జానీ మాస్టర్ని అడిగాడు. ఎందుకంటే గురువుకి చెప్తారు కదా ఆపర్చునిటీ వచ్చినప్పుడు. అలా చెప్పినప్పుడు ఎందుకో జానీ మాస్టర్ కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాడు, ఎందుకో యాక్సెప్ట్ చేయలేకపోయాడు ఈ విషయాన్ని అని చెప్పేసి అతను మోయిన్ అయితే తన సన్నిహితుల దగ్గర చెప్పుకున్నట్టుగా మనకైతే ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకే. సో జానీ మాస్టర్ నువ్వు అప్పుడే వెళ్ళొద్దు, నీకు ఇంకా మంచి ఫ్యూచర్ ఉంది, సో నేను నీకు మంచి ఆపర్చునిటీలు ఇప్పిస్తాను తెలుగులో, నువ్వు ఉండు అని చెప్పేసి రిక్వెస్ట్ చేసినట్టుగా, అయినా సరే ఇంతకన్నా మంచి ఆపర్చునిటీ ఏముంటుంది అని మోయిన్ ధైర్యం చేసి వెళ్ళినట్టుగా మనకు తెలుస్తుంది. సో అలా వెళ్ళి ఆ సాంగ్ కంపోజ్ చేశాడు. ఆ సాంగ్ మీరు చూడొచ్చు, యూట్యూబ్లో కూడా ఉంది. చాలా మంచి స్టెప్పులు కంపోజ్ చేశాడు, బాగా హిట్ అయింది సాంగ్ వరకు అయితే. సినిమా అయితే పోయింది. సో ఇలా మోయిన్కి అయితే మంచి స్టెప్ పడింది లైఫ్లో. ఇప్పుడు తన మార్గంలో తను వెళ్తున్నాడు. అది ఎంత దూరం వెళ్ళినా సరే ఆయన జానీ మాస్టర్ శిష్యుడిగా ఆయనకంటూ ఉండే గుర్తింపు ఆయనకు ఉంటుంది. తన గురువుని ఆయన గౌరవిస్తాడు. అయితే ఈ కేసులో ఈ విధంగా లాగడం అనేది సాక్షులుగా తీసుకొస్తున్నారు కాబట్టి వీళ్ళు కొద్దిగా వివాదాస్పదమయ్యే అవకాశం అయితే లేకపోలేదు. సో ఇది ఇందులో ఉన్న పరిస్థితి. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న.